టీడీపీ అనుకో, మరి మీ మామ కేసీఆర్ కూడా టీడీపీ కదా, కేటీఆర్ టీడీపీ కదా, హరీష్ టీడీపీ కదా. పార్టీలో మంది మాట్లాడకండి. సరే, ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు, మరి వాళ్ళిద్దరు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మాట్లాడుకునే దానిని నువ్వు దాన్ని అంటే అట్లా మళ్ళా ఏదో దాన్ని తప్పుదోడ అట్లా నువ్వు చూస్తున్నావు. నేను అడుగుతున్నా హరీష్ రావు, ఈరోజు నువ్వు టీవీలలో మాట్లాడినావు నీ ప్రజెంటేషన్లో. నేను అడుగుతున్నా, రాష్ట్ర ఉద్యమం జరిగేటప్పుడు ఇదే కేసీఆర్ తెలంగాణ నాయకుడుగా, ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రాంత నాయకుడుగా మీ రెండు పార్టీలు అలయన్స్లో ఎన్నికలు పోయినప్పుడు ఇవన్నీ లేవా? అది మీరు తప్పు కాదా? మరి ఇది కూడా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, టీడీపీ అక్కడ ఆంధ్ర ప్రాంతం, ఇక తెలంగాణ ఆంధ్ర ముఖ్యమంత్రులు. ముఖ్యమంత్రులు సహజంగా ఎవరైనా మాట్లాడతారు, సహజమే కదా, అది మాట్లాడాల్సిందే కదా. మాట్లాడిను. మరి తెలంగాణ పేరు మీద జీవించే నాయకుడుగా అలయన్స్ లో మరి రెండు పార్టీల అలయన్స్ లో ఎన్నికలు పోయినప్పుడు ఈ జ్ఞానం ఎక్కడ పోయింది? హరీష్ రావు గారు, హరీష్ రావు నీకెక్కడ పోయింది ఈ జ్ఞానం? మరి ఆ రోజు మీ మామని మాట్లాడినావా? సరే, మీ మామ ముఖ్యమంత్రి అయ్యిండు. అయిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఫస్ట్ అక్కడ రాష్ట్ర విభజన గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి. మరి ఈ ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకున్న రోజు మరి అది తప్పుగా ఎందుకు చెప్పలేవు? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఈ రోజు నీవు లైవ్ లో ప్రశ్నించినావు కదా. మరి కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు కూర్చున్నప్పుడు ఈ ప్రశ్న ఎందుకు ఎత్తలేదు? నేను నిన్ను సూటిగా ప్రశ్న అడుగుతున్నా, దీనికి జవాబు చెప్పగలవా? తెలంగాణ ప్రజలారా, మీరు కూడా ఆలోచించేయండి. మా మీద ఒక నింద పడాలని చూస్తున్నాడు. ఈ నీళ్ళ పంచాయతీ మళ్ళా స్టార్ట్, మళ్ళా ఇక పెట్టిరిగా, కుంపటి పెట్టిరిగా, ఆంధ్రులకు తెలంగాణకు మళ్ళా కుంపటి. ఇక కొట్లాడుకోండి, సాగుండి, బతుకుండి, ఏమైనా ఇది ఆట స్టార్ట్ చేసిండు. నేను అడుగుతున్నా, సరే ఫస్ట్ టైము తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, చంద్రబాబు ఆంధ్ర ముఖ్యమంత్రి మాట్లాడుకున్నాం. ఆ రోజు సపోర్ట్ చేయలేవు హరీష్ రావు. ఆ రోజు సెకండ్ టైం ఎవరు వచ్చారు? మళ్ళీ తెలంగాణ ప్రజలు మన కేసీఆర్ ముఖ్యమంత్రి చేశారు. అక్కడ వైఎస్ఆర్ జగన్ అయ్యాడు. మరి వైఎస్ఆర్ జగన్ ఆయన ముఖ్యమంత్రి ఆంధ్ర, తెలంగాణ కేసీఆర్ అయిన తర్వాత జగన్ ఏమో మీ తెలంగాణ ప్రగతి భవన్ వచ్చిండు, నీ ఇంట్లోనే ఆంధ్ర ముఖ్యమంత్రి నీ ఇంటికి వచ్చిండు. కేసీఆర్ ప్రగతి భవన్కి వచ్చిండు. ఆ రోజు కొడుకున్నాడు, నువ్వున్నావు. మరి ఆంధ్ర ముఖ్యమంత్రి నీ ఇంట్లో నువ్వు కోడి పులుసు నువ్వు పెట్టినావు. మీ మామ మీరు మళ్ళా ఆంధ్ర పోయి వాళ్ళు పెట్టిన పులుసు అంటే మీరు చేస్తే అంత చక్కగా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితేనేమో ఈ రోజు మీరు ప్రశ్నిస్తారా? 2 సార్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇద్దరు ఆంధ్ర ముఖ్యమంత్రితో మీరు భోజనాలు, సంపత్తి భోజనాలు చేసినప్పుడు ఈ ప్రశ్న ఎందుకు రాలేదు? దీనికి తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పు. దీనికి జవాబు చెప్పు. చెప్పినాకనే మాట్లాడాలి. నువ్వు మళ్ళీ ఒకసారి దీనికి జవాబు చెప్పకుండా మాట్లాడితే మేము దీని మీదనే మాట్లాడుతూనే ఉంటాం.